హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను చికెన్ కీమా అయితే చేస్తున్నాను. సో ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాను. సో ఇంకా ఫుల్ బర్ఫ్లా ఉంది కదా, సో వాటర్లో వేసి పెట్టాను. అది నానే మంచి మెల్ట్ అయ్యే లోపల నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇంకా ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై చేయాలి. ఇదంతా ఫ్రై అయిపోయాక మనం కొంచెం జింజర్ పేస్ట్ ఇంకా పసుపు కొంచెం చికెన్ గరం మసాలా కానీ చికెన్ మసాలా ఏదైనా మనకి నచ్చింది వేసుకొని చికెన్ కీమా వేసేసుకొని ఫ్రై చేయాలి. సో నేను ఇవన్నీ వేసే ప్రాసెస్ అయితే వీడియో అనేది కొంచెం స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్, ఏమనుకోదు. అందుకే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవన్నీ వేసుకున్నాక చికెన్ కీమా వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం మన టేస్ట్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేయాలి. సాల్ట్ మాత్రం మనం ముందే వేసేసుకోవాలన్నట్టు. సో ఇప్పుడు కారం వేసుకున్నాక కారం అంతా కూడా మంచిగా బాగా ఫ్రై అవ్వాలన్నట్టు. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేస్తుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎంతసేపు చికెన్ కర్రీ అలా గ్రేవీ అలా చేసుకుంటాం కదా, సో అలా కాకుండా ఇలా కనుక చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇంకా మనకైతే కర్రీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకొని అంతే ఒక 2 మినిట్స్ ఉంచుకొని మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేలా చూసేసుకొని అంతే దింపేసుకొని వేడి వేడి అన్నంతో కానీ నాన్స్ కానీ లేదంటే రోటీస్ కానీ తింటే సూపర్గా ఉంటుంది. ఎంతో ఎమ్మీగా ఉండే చికెన్ కీమా ఫ్రై రెడీ. చూస్తుంటే భలే అనిపిస్తుంది కదా, నోట్లో పెడితే ఇలా కరిగిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది చిన్న కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. చేశారు కదా, నేనైతే వేడి వేడి అన్నంలో చికెన్ కీమా ఆనియన్స్ నంచుకొని తినేస్తున్నాను. సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అయితే చిన్న కామెంట్ చేయండి. బాయ్ బాయ్.